వెల్కమ్ టు విక్టర్స్ పాఠశాల. ఇప్పుడు ఏదైతే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ మీకు పెట్టానో, ఈ ఆర్గన్స్ అన్ని సక్రమంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పనంటే ఏం కావాలి అని చెప్పనేలాగా ఒక క్వశ్చన్ మార్క్ మీకు పెట్టి నేను సబ్జెక్ట్లో తీసుకుపోతున్నాం. వెల్కమ్ టు విక్టర్స్ పాఠశాల. ఎందుకు విక్టర్ పాఠశాల అని చెప్పని పెట్టామని చెప్పనంటే, మనం విద్యార్థులమయ్యి నేర్చుకోగలిగితేనే రేపొద్దున గురువులమయ్యి చెప్పగలుగుతాం. ఒక విద్యార్థి మైండ్ సెట్తో మనం ఒక సబ్జెక్ట్ని తీసుకోగలిగితే, ఒక స్టూడెంట్ మైండ్ సెట్తో ఒక గురువుగా రేపొద్దున మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కాబట్టి మనకి విక్టర్స్ పాఠశాలని మనం తీసుకొని వచ్చేసాం. కోర్ వరాక్వి అని చెప్పనేది మన విక్టర్స్ లైఫ్ సైన్స్ యొక్క మొదటి ప్రొడక్ట్, ది ఫస్ట్ ప్రొడక్ట్. మరి ఎన్ని ప్రోడక్ట్లు మనం లాంచ్ చేయబోతున్నాం? దాదాపుగా 7 రకాల ప్రొడక్ట్స్ని కంపెనీ లాంచ్ చేయబోతుంది. అవి అప్కమింగ్ మన పైప్ లైన్ ప్రొడక్ట్స్లో మిగతా ఉన్నాయి. సో వాటిలో మొదటి ప్రొడక్ట్ అయినటువంటి కోర్ వరాక్విని బయటికి తీసుకురావడానికి ఎలా ప్లానింగ్ జరిగింది, దీంట్లో ఏముంది? సో ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గాన్కి డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నటువంటి వరాక్ వాల్యూని మనం తీసుకొని రావాలి అని చెప్పానంటే, అది యాక్టివ్గా ఉండాలి అని చెప్పానంటే కావాల్సింది ఫుడ్ మాత్రమే. మరి అటువంటి ఫుడ్ అనే దాంట్ని, ఆహారం అనేటువంటి దాన్ని మనం ఎలా తీసుకురావాలని చెప్పిన ఆలోచన చేయగలిగినప్పుడు, దీంట్లో మొత్తం కూడా మనకి 3 రకాల ఎలిమెంట్స్ని మనం ఉపయోగించి ప్రోడక్ట్ తయారు చేసాం సార్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి, 3 రకాల మేజర్ ఎలిమెంట్స్తో మనకి ప్రోడక్ట్ తయారీ. ఏంటి అది? ఒకటి, భూమి లోపల దొరకగలిగేటటువంటి, మనకు తెలుసు కొన్ని వృక్షాలకి పళ్ళల్లో దాని యొక్క క్వాలిటీ ఉంటే, కొన్ని వృక్షాలకి దాని యొక్క ఆకుల్లో, కాండంలో ఉంటుంది. కొన్నిటికి వాటి యొక్క వేర్లలో సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, వేర్లలో రూట్స్లో సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసామంటే మొదటగా రూట్స్ని తీసుకున్నాం, కొన్ని మొక్కల యొక్క రూట్స్ని తీసుకున్నాం. ఆ రూట్స్లో క్వాలిటీ ఆఫ్ రూట్స్ ఏదైతే ఉంటాయో, భూమికి లోపల పెరుగుతూ ఒక సారవంతమైనటువంటి క్వాలిటీని తీసుకోగలిగి ఉన్నటువంటి రూట్స్ ఏమున్నాయో వాటిని తీసుకున్నాం. దాని తర్వాత భూమి లోపల ఉన్న రూట్స్ని, భూమి పైన పెరగలిగేటువంటి ఫ్రూట్స్ అంటే పండ్ల జాతిలో అండ్ బెర్రీస్లో క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకున్నాం. ఆ తర్వాత నేలకి లోపల నుంచి, నేలకి పైనుంచి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాక ఇంకో వండర్ఫుల్ థింగ్స్, వీటిని నీటిలో మాత్రమే దొరికేటటువంటి, నీటిలో అది కొన్ని 100 అడుగుల లోపల ఉన్నటువంటి ఆ నీటి సాంద్రతతో పెరగగలిగేటటువంటి కొన్ని క్వాలిటీ ఆఫ్ వరాక్ వాల్యూ ఉన్నటువంటి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా దొరకగలిగేటటువంటి కొన్ని జాతుల నుంచి మనం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం. అంటే నీటిలో దొరకగలిగేటువంటి కొన్ని వస్తువులు, కొన్ని ముఖ్యమైనటువంటి, అవి వేరు జాతికి చెందినవి కావచ్చు, గడ్డి జాతికి చెందినటువంటివి కావచ్చు, నాచుకు సంబంధించింది కావచ్చు. నాచు అంటే మనకు తెలిసిందే, పాకురు అనేది మనం చూస్తూ ఉంటాం జనరల్గా. కానీ సముద్రపు లోపల ఉన్నటువంటి ఆ నాచు అనేది హై క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉన్నటువంటిది ఉంటుంది. సూర్యరశ్మి అక్కడ దాకా పోకుండా డెవలప్ కాగలిగేటువంటి ఒక వన్ ఆఫ్ ది మనం చూస్తాం సముద్రపు నాచు అని చెప్పని. వాటిల్లో ఇలా ఈ 3 ఎలిమెంట్స్తో మనకు ప్రోడక్ట్ తయారైంది. సో ఈ 3 ఎలిమెంట్స్ ఎందుకు మనం తీసుకున్నాం అని చెప్పానంటే, మన దేహానికి మనకు తెలిసిందే పంచభూతాలతో నిర్మితమై ఉంది అని చెప్పాను. మరి పంచభూతాల్లో ఆల్రెడీ 3 ఎలిమెంట్స్ని మనకి ఫోకస్ చేసి మనం ఈ ప్రోడక్ట్ని తీసుకుని ఉన్నాం. సో ఇట్ ఈస్ ఏ వెరీ 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 గుడ్ థింగ్. చాలా సైంటిఫిక్గా మనం ఈ యొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేసినాం. దీని వెనకాల పనిచేసిన R&D చాలా వండర్ఫుల్ R&D, హై ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి R&D దీని వెనకాల వర్క్ చేసింది. సో మనందరం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దాం R&Dకి. అలాగనే అసలు ఆరోగ్యం అంటే ఏంటిది? మనం హెల్త్ సెక్టర్లో ఉన్నాం. అసలు హెల్త్ అంటే ఏంటిది? హెల్త్ అంటే ఏమనుకుంటాం మనం, నాకు దగ్గు రాలేదు, జలుబు రాలేదు, జ్వరం రాలేదు కాబట్టి నేను ఆరోగ్యవంతుడిని, అంతేనా సార్? దగ్గు, జలుబు, తుమ్ములు ఏం లేవు కాబట్టి మన ఆరోగ్యవంతులం, ఒక టాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి మన ఆరోగ్యవంతులు అనుకుంటాం. కానీ ఇక్కడ హెల్త్ అనేది మేజర్ గా ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి అనుకుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే, ఏ వ్యక్తి అయితే శారీరకంగా, మానసికంగా అండ్ సాంఘికంగా అండ్ స్పిరిచువల్ గా అండ్ దైవత్వంలో అండ్ ఇంటెలెక్చువల్ గా, ఎమోషనల్ గా ఎవరైతే ఉండగలుగుతారో ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి మనం అంటాం. సో ఇప్పుడు మనకి ఏ ఒక వ్యక్తులు కూడా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇటువంటి ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఫైనాన్షియల్, స్పిరిచువల్ అండ్ వెల్ బీయింగ్ హెల్త్ అనేది ఎక్కడ కూడా లేదు సార్. కానీ ఒకటే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, కేవలం ఈ హెల్త్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వీటన్నిటి గురించి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు మాత్రం వీటిని మెయింటైన్ చేయగలరు. గ్లోబల్ గా ఒక సర్వే జరిగింది సార్. ఆ సర్వేలో ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా వెల్నెస్ సెక్టర్ అనేది ఎలా డెవలప్ అవుతుందని చెప్పి అనేది ఒక సర్వే జరిగింది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇది, ఎందుకంటే మనం ఏ సెక్టార్లో ఉన్నామో దాని యొక్క అభివృద్ధి అనేది ఎంతవరకు ఉంటుంది, దాంట్లో మనం పాలు పంచుకొని వెళ్తున్నాం అని చెప్పనంటే మరి మనకి సక్సెస్ ఉందా లేదా అనేది ఆ సెక్టర్ని బట్టి మనం అవగాహన తీసుకొని రావాలి సార్. సో మనం ఇప్పుడు ఏ సెక్టర్లో ఉంటున్నాం? మనం వెల్నెస్ సెక్టర్లో ఉన్నాం సార్. మరి ఈ వెల్నెస్ సెక్టర్కి నిజంగా సక్సెస్ ఉందా లేదా అని చెప్పనంటే, ఇక్కడ మీరు చూడండి, నేను 2017 నుంచి మీకు చెప్తా ఉన్నాను. 2017లో $3.7 ట్రిలియన్ బిజినెస్ జరిగిందంట సార్ వెల్నెస్ ఇండస్ట్రీ. $3.7 ట్రిలియన్ ఇండస్ట్రీ అని చెప్పారంటే, ఇది కొన్ని దేశాల యొక్క టోటల్, అన్ని దేశంలో ఉన్నటువంటి కార్మికులు,
బిజినెస్ మ్యాగ్నెట్లు, వ్యాపారస్తులు అందరూ కలిసి చేస్తే వచ్చిన బిజినెస్ ఎంత ఉంటుందో అంత బిజినెస్తో సమానం సార్ అది కొన్ని కొన్ని దేశాలకి. అలా 3.7 ట్రిలియన్ బిజినెస్ అనేది కేవలం హెల్త్ సెక్టర్లో జరిగిందంట. ఆ తర్వాత కనుక మీరు తీసుకున్నట్లయితే 2015 నుంచి 17 3.7 ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ జరిగితే 2019కి వచ్చేసరికి 4.2 వచ్చిందంట సార్. 4.2 అని చెప్పంటే ఇంకో 5% అనేది అభివృద్ధి జరిగింది విత్ ఇన్ ఆ 2 yearsలో. ఆ తర్వాత కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇంకో స్లైడ్ ప్రెసెంట్ ఇప్పుడు కనుక మనం ఇక్కడ తీసుకుంటే, అంటే అక్కడ ఏ ఇయర్ నుంచి కానీ మీరు కరెక్ట్గా చూస్తే 2022 వరకు, అంటే 2019 నుంచి 2020 వరకు ఎంత బిజినెస్ అక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగింది అని చెప్పంటే హెల్త్ సెక్టార్లో, అది మీరు అన్ని ఏరియాలో తీసుకోండి సార్. అది హెల్త్, హీటీ, ఫుడ్ తీసుకోండి, యాక్టివిటీ తీసుకోండి, పర్సనల్ కేర్ తీసుకోండి, వెల్నెస్ టూరిజం తీసుకోండి, వెల్నెస్కి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకోండి. తర్వాత 5.6 ఎంత సార్? 5.6 అంటే 5.6% ట్రిలియన్ డాలర్ బిజినెస్ అని చెప్పి అనేది వెల్నెస్ సెక్టర్లో జరిగింది. ఆ తర్వాత కానీ చూస్తే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఓకే, జరిగిపోయింది, ఇప్పుడు మనం తెలుసుకున్నాం సార్. రేపేంటి ఇంకా నెక్స్ట్ జరిగేది ఏందని చెప్పండి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్లైడ్ కానీ మీరు చూడగలిగితే రేపు రాబోయేటటువంటి రోజుల్లో 2022 నుంచి 2027 వరకు ఈ వెల్నెస్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ ఎంత ఉంటుంది అని చెప్పండి మీరు పైన కానీ మీరు చూడగలిగితే, అన్ని సెక్టార్లు కానీ కలుపుకొని మీరు చూడగలిగితే 17.4% సక్సెస్ రేషియో అనేది 17.4% సార్. ఎక్కడ 5.9, ఎక్కడ 3.7, ఎక్కడ 17.4. రిజల్లీ చాలా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఒక మనకి తెలుసో తెలియకో ఒక క్వాలిటీ ఆఫ్ సెక్టర్లోకి మనం వచ్చాం. ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నామా, ఒక ప్రోడక్ట్ని ఇంకోళ్ళకి ఇస్తున్నామా అని చెప్పని దయచేసి ఆలోచించమాకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యాన్ని పంచగలిగి ఒక క్వాలిటీ ఆఫ్ వెల్నెస్ ని ఇవ్వగలిగేటటువంటి ఒక సెక్టారు, ఒక డెవలప్మెంట్ అవుతున్నటువంటి సెక్టార్లోకి మనం అడుగు పెట్టాము. ఇది చాలా గ్రేట్ థింగ్ సార్. సో మనకి మనం ఒక అప్రిషియేట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. నౌ ఇక విషయంలోకి వెళ్తే, ఎందుకు ఈ సెక్టార్ ఇంతగా డెవలప్ అయితే ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పానంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన థింగ్ ఇది సార్. దీన్ని మీరు ఒక వ్యాపారంగానో లేకపోతే ఇంకొకరు నాకు ఒక అవకాశం ఇచ్చారు అని చెప్పని గానో, మా ఫ్రెండ్ కోసం అని చెప్పాను గాను కాకోకుండా కొద్దిగా శ్రద్ధగా మీరు వినండి సార్. దీనివల్ల మనకు ఉపయోగం ఉందని చెప్పంటే నలుగురు జీవితాన్ని మనం మార్చగలుగుతాం. దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఇంతటితో మనం వదిలిపెట్టగలుగుతాం. కానీ తెలుసుకొని ఏ పనైనా ముందుకు చేయడం అనేది ఇంపార్టెంట్. లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బీ ద ఫుడ్. హిప్పోక్రటీస్ అనే ఒక మహాత్ముడు ఒక విషయం చెప్పిండు. లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బీ ద ఫుడ్. ఆహారం మనకి ఔషధంగా ఉపయోగపడాలా, లేదా ఔషధాన్ని మనం ఆహారంగా తీసుకోవాలా అని అంటే, ఆహారం అనేది మనకి ఔషధంగా ఉపయోగపడినప్పుడే మన దేహంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. ఇది మనకి మన పెద్దలు చెప్పినటువంటి. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్. మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే మనకి బయటకి మనం కనిపిస్తాం. సో లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్ అని అంటే, ఇక్కడ కానీ మనం చూడగలిగితే లివింగ్ లాంగ్ డయింగ్ షార్ట్. ఎవరు సార్ ఇక్కడ లివింగ్ లాంగ్ డయింగ్ షార్ట్? మన పూర్వీకులు కానీ మనం తీసుకున్నట్లయితే, మన పూర్వీకులు ఎక్కువ సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని జీవించి కొంత సమయంలో మాత్రమే ఈ భూమిలో వాళ్ళ యొక్క అన్ని రెస్పాన్సిబిలిటీలు తీర్చుకొని, ఒక కొడుగ్గా తను ఏం చేయాలో చేశారు మన పూర్వీకులు. మీరు చూడండి, ఒక కొడుగ్గా ఏం చేయాలో చేశాడు, ఒక తండ్రిగా ఏం చేయాలో చేసిండు, ఒక భర్తగా ఏం చేయాలో చేసిండు, ఒక అన్నగా ఏం చేయాలో, ఒక తమ్ముడిగా ఏం చేయాలో, అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీర్చుకొని అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్లో కృష్ణారామ, ఈ పదం మనం బాగా వింటాం సార్. కృష్ణారామ అనుకుంటూ నా జీవితాన్ని ఎలా తీసేగాడికి ఇంకేముంది అని చెప్పినటువంటి పదాలు ఎన్నో మనం వింటాం. ఇటువంటి వర్డ్స్ వింటాం మనం ఇంతకుముందు. మనం అట్లా హ్యాపీగా లాస్ట్కి కృష్ణారామ అని చెప్పి అనుకుంటూ ప్రశాంతంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ ప్రపంచం నుంచి హ్యాపీగా వాళ్ళ అన్ని రెస్పాన్సిబిలిటీ తీర్చుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఎస్ఆర్ నో సార్? అవునా కదా? వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. లివింగ్ లాంగ్ అంటే అదే. డయింగ్ షార్ట్ కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు సార్. ఎటువంటి అనారోగ్యాలు పడకుండా వాళ్ళు సంపాదించిన సంపాదనని మళ్ళీ ఏ హాస్పిటల్స్లోనో ఆరోగ్యం మీద ఖర్చు పెట్టకోకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసి వెళ్ళిపోయారు. నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ కాన్షియస్కి. అంటే ఆ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా సార్? ఏమైనా ఇప్పుడు హై టెక్నాలజీతో కూడినటువంటి సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయా? గుండెని పెట్టగలిగేటువంటి టెక్నాలజీ ఉందా? కానీ ఎందుకని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగారు. ఆ టైంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీ ఎప్పుడైనా పూజనీయులే. కానీ ఆ టైంలో తను 2-3 పిల్లల నుంచి దగ్గర 6 నుంచి 9 మంది, 9 మంది నుంచి 10 మంది, 12 మంది, 13 మంది ఇంతటి సంతానాన్ని ఈదుకుంటూ, కుటుంబాన్ని ఈదుకుంటూ, తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా హెల్తీగా, ఏ థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, సివియర్ గైనిక్ ప్రాబ్లం లేకోకుండా
ఇవాళ ప్రపంచం మొత్తం భయపడుతున్నటువంటి థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఏమి లేకోకుండా ఎంతటి చక్కటి ఆరోగ్యాన్ని జీవించి ఎంతో మంది సంతానాన్ని కావాల్సిన విధంగా వాళ్ళకి అన్ని సమకూర్చి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తీర్చుకుని వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఏం జరుగుతుంది సార్? లివింగ్ షార్ట్, డయింగ్ లాంగ్. లివింగ్ షార్ట్, డయింగ్ లాంగ్. కొన్ని రోజులు మాత్రమే ఆరోగ్యంగా జీవించి, తెలియని ఊహలో మాత్రమే ఆరోగ్యంగా జీవించి, ఆ తర్వాత ప్రపంచం గురించి తెలుస్తున్న తర్వాత, ప్రపంచం అంటే ఏందో తెలుస్తున్న తర్వాత, కంప్లీట్ గా ప్రపంచం అంటే ఇది అని చెప్పని తెలియటం మొదలైన తర్వాత కంప్లీట్ గా ఏదో ఒక మెడిసిన్ కన్జ్యూమ్ చేయకోకుండా ఏ యువతరం లేదు సార్. ఏ యువతరానికి ఉన్నటువంటి కుటుంబాలు కూడా లేవు. కంప్లీట్ గా ఏ మెడిసిన్స్ ని కన్జ్యూమ్ చేస్తూ డయింగ్ లాంగ్, అందుకని అక్కడ లాంగ్ అని వచ్చింది. లివింగ్ షార్ట్, డయింగ్ లాంగ్. కారణం ఏంటిది? వాళ్ళంతా హ్యాపీగా ఉండగలగడానికి, ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలకపోవడానికి కారణం ఏంటిది? ఆ రెండింటి మీద ముడిపడి ఉన్నది ఒకటే ఒకటి. ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ఏమేది తిన్నారో, వాళ్ళకి ఇది తినకూడదు అది తినాలని చెప్పిన రిస్ట్రిక్షన్స్ ఆ టైంలో లేవు. ఏది దొరికితే అది తిన్నారు, ఏది కావాలంటే తాగారు. కానీ ఈ రోజుగా మనం చూస్తే మనం ఏం తింటున్నాం? బెస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, అక్యుములేషన్ ఆఫ్ టాక్సెస్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలోకి ఏ అయితే వ్యర్థం వెళ్తుందో ఆ వ్యర్థానికి మనం ఒక పేరు పెడుతున్నాం, దాన్ని ఫ్రీ రాడికల్ అని. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఒంట్లోకి మన శరీరానికి ఉపయోగం లేనటువంటిది ఏదైనా ఒక వ్యర్థం లోపలికి పోతుంది అని చెప్పంటే దాన్ని ఏమంటామంటే మనం ఫ్రీ రాడికల్ అంటే. మరి అటువంటి టాక్సెస్ ని రిలీజ్ చేస్తున్న టైంలో ఇక్కడ మీరు చూస్తే ఒక వ్యక్తి ఒక వరి చేనికి మందు కొడుతున్నాడు. ఆ కొడుతున్న టైంలో ఆ నోస్ కి మాస్క్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు బ్రీత్. మీరు శ్వాస తీసుకోవటానికే ఇబ్బంది అనుకునేటువంటి క్రిమి సంహారక మందుని మీరు పొలానికి కొడుతున్నారే, ఈజ్ ఇట్ నాట్ హార్మ్ఫుల్ టు ఈట్? మరి అది తింటే ప్రమాదం కాదా అనేటువంటి క్వశ్చన్ మార్కును పెట్టి పైన పెస్టిసైడ్ అనే దగ్గర మీరు ఇక్కడ కనుక చూడగలిగితే కెమికల్ ఫుడ్ వాట్ వి ఈట్ అనే దగ్గర ఒక సెంటెన్స్ ఇక్కడ చూడండి సార్, కరెక్ట్ గా చూడండి మీరు. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్ దట్ దేర్ ఆర్ 3 మిలియన్ కేసెస్ ఆఫ్ పెస్టిసైడ్ పాయిజనింగ్ ఈచ్ ఇయర్. ఇది దాదాపుగా అప్పట్లోనే ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ప్రతి సంవత్సరం 2,20,000 మంది చనిపోతున్నారంట, కేవలం పురుగుల మందులు కొట్టే టైంలో వాళ్ళు పీల్చేటటువంటి ఆ పెస్టిసైడ్స్ వల్ల, ఆ గాలి వల్ల. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు సార్? ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేస్తుంది. మరి ఇవాళ మనం ఎందుకు మనకి ఇన్ని రకాల ఆర్గాన్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పారంటే అటువంటి పెస్టిసైడ్ తో కూడినటువంటి ఫుడ్ ని మనం తీసుకుంటాం. ఇక్కడ చూస్తే థింక్ బిఫోర్ యూ డ్రింక్. ఇవాళ మనకి ఏ కుటుంబం బయటికి వెళ్ళినా, మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నా, మనం ఏం తింటున్నా, ఇవాళ ఏ కుటుంబం బయటికి వెళ్ళినా గానీ ఇక్కడ కనిపించేటటువంటి వాటిలో మీరు చూడగలిగితే ఫాస్ఫరస్, అల్యూమినియం, షుగర్ కంట్రోల్, ప్రతి ఒక్క షుగర్ స్వీట్ యాడ్ అయినటువంటి ప్రొడక్ట్ నే అండ్ కెఫిన్ తో కూడినటువంటి ప్రొడక్ట్స్ నే, అవి కూల్ డ్రింక్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, ఏ ఐటమ్ అయినా కానీ వీటితో మిక్స్ అయినటువంటి మాత్రమే మనం తింటున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే హ్యూమన్ బాడీ రిపోర్ట్స్ టు FDA టు హ్యావ్ అసోసియేట్ దిస్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ తీసుకున్నట్లయితే మైగ్రేన్, చేంజింగ్ ఇన్ విజన్, నౌస్ సంబంధించి వామిటింగ్, ఐస్నోమీనియా, స్లీప్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, మెమరీ లాస్, ఇవన్నీ కూడా కేవలం మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వస్తున్నాయని చెప్పని ఒక సర్వేతో రిలీజ్ చేశారు. మనకి పురుగుల మందులతో కూడినటువంటి హై పెస్టిసైడ్ ఫుడ్ మాత్రమే కాకోకుండా మనం తీసుకున్నటువంటి బేకరీ ఐటమ్స్ తో కాకోకుండా ప్రెసెంట్ ఉన్నటువంటి వాతావరణం, అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. అంటే ఇవాళ మనం ఎగ్జాంపుల్ కొన్నిటిని మనం వాడాలి, అభివృద్ధితో ముందుకు వెళ్ళాలి అని చెప్పారంటే, కానీ ఎలా పడితే అలా వాడుతూ ఉండడం ద్వారా ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తా ఉన్నాం. అటువంటి రేడియేషన్ ఇక్కడ కన్నా మనం ఎస్పెషల్లీ వాటర్ తీసుకుంటే చివరికి నదులను కూడా శుద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంతకుముందు బావులు చేసుకునే వాళ్ళమేమో, బావుల్లో పూడికలు తీసుకునే వాళ్ళమేమో. ఇవాళ పరిస్థితులు ఏంటంటే చెరువులు పూడికలు, చెరువులు శుభ్రం అయిపోయింది, చివరికి నదుల్ని కూడా శుద్ధి చేసి సముద్రాలను కూడా క్లీన్ చేసిన పొల్యూషన్ కి ఇలా వాతావరణం వచ్చేసి. ఎస్ సార్, నో సార్, అవునా కదా? సముద్రాన్ని కూడా చేస్తారో లేదా ఈ మధ్య, గంగానది ప్రక్షాళన అని చెప్పని ఎన్ని రకాలుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అంతగా వాటర్ పొల్యూషన్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇటువంటి ఫుడ్ ని, ఇటువంటి పొల్యూట్ అయినటువంటి కంప్లీట్ వాటర్ ని మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పంటే ఎన్నో రకాల బాడీలో అనర్థాలు వస్తా ఉన్నాయి. వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం గ్రహించాల్సింది సార్, యాజ్ ఏ ఉమెన్, ఒక స్త్రీకి చాలా 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 ఇంపార్టెంట్ తన సైకిల్స్. 28 రోజులకి తన శరీరాన్ని తను శుద్ధి చేసుకోవడానికి జరిగే ఒక గొప్ప ప్రక్రియలో ఇవాళ ఎన్నో రకాల ఆటంకాలు వచ్చేసి నెక్స్ట్ జనరేషన్కే అవకాశం అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కారణం ఎర్లీ ప్యూబరిటీ. ఇక్కడ చూడండి మీరు, ఇవాళ కుటుంబం బయటికి పోతే కుటుంబం మొత్తం పిల్లలకి ఏం తినిపిస్తుంది అని చెప్పానంటే, ఏ బేకరీకి తీసుకుపోయినా, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకుపోయినా అవి చికెన్ పప్పులు కావచ్చు, ఎగ్ పప్పులు కావచ్చు, పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, మీరు ఏ ఐటెం పెట్టండి ఆ ఐటెం వల్ల పిల్లలకి ఎటువంటి ఉపయోగం లేదు. చాలా క్లియర్ గా యుఎస్ ఒక సర్వేలో చాలా క్లియర్ గా చెప్పింది, చాలా క్లియర్ గా సార్. అంటే ఇవాళ పిల్లలకి
10 years బిలోనే 10 సంవత్సరాలకి లోపే వాళ్ళు రజస్వల కావటం ద్వారా వాళ్ళ శరీరం పూర్తిగా డెవలప్ కాకోకుండా వాళ్ళలో ఒక పెద్దరికం రావటం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎర్లీ మోనోపాజ్. ఎంత తొందరగా అయితే వాళ్ళ యొక్క శరీరం అనేది ఇలా ఒక రజస్వల అయిపోయిన తర్వాత అంతే తొందరగా ఏమవుతుందంటే మోనోపాజ్ కు గురవుతున్నారు. అటువంటి మోనోపాజ్ స్టేజ్ కి రావటం వలన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని వాళ్ళ ఉమెన్ ఎదుర్కొంటుంది. కారణం కేవలం తీసుకునే ఫుడ్ సార్, కేవలం ఫుడ్. అలాగే ఇక్కడ చూడండి, మీరు మారిన వాతావరణం చాలా క్లియర్ గా మనం చెప్పినాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్లైడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం మన ఇంట్లో వాడుతున్నదే, మనం తీసుకుంటుందే, మనం ప్రతిరోజు దీంట్లోనే జీవిస్తున్నాం. ఎయిర్ కండిషన్స్ లేకుండా ఏ ఇల్లు లేవు, ఎలక్ట్రానిక్ సామాన్లు లేకుండా ఏ ఇల్లు లేవు, ఫుడ్ ఎడక్టివిటీ అని చెప్పంటే మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ లో ఫుడ్ కలర్స్ మిక్స్ కాకుండా ఏ ఫుడ్ లేదు. ఓజోన్ లేయర్ ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం. ఓజోన్ లేయర్ కి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం వల్ల యూవీ రేస్ డైరెక్ట్ గా మన ఒంటి మీదకి వస్తున్నాయని చెప్పని కెఫెన్ తో కూడినటువంటి పదార్థాలు తినకుండా మనం లేము. ప్రతి కూల్ డ్రింక్ లో, ప్రతి కాఫీలో కెఫెన్ ఉంటుంది. అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఎప్పుడు లేస్తున్నామో ఎప్పుడు పడుకుంటామో మనకు తెలియదు. మొబైల్ దగ్గర ఉంది అని చెప్పనంటే ఆ మొబైల్ ఎప్పుడు మనకి నిద్రపోవని చెప్పనంటే అప్పుడు నిద్రపోతున్నాం. మనం నిద్రపోవట్లేదు సార్, అది నిద్రపోనప్పుడు నిద్రపోతున్నాం. బయటికి రావాలి అని చెప్పంటే ఉపయోగించే సౌందర్య సాధనాలు. ఆల్కహాలిక్ అంటే వాళ్ళకి కేవలం మందు మాత్రమే కాదు సార్, ఎన్నో రకాల ఐటమ్స్ లో ఆల్కహాలిక్ మిక్స్ అయిపోయి ఉంది. ప్రతి ఒక్క మన శరీరానికి ఉపయోగం లేనటువంటి ఈ వాడటం ద్వారా వీటిల్లోంచి మన శరీరంలోకి వెళ్లేదాన్ని ఈ మధ్యలో మనకి మిడిల్ లో కనిపిస్తుంది చూడండి సార్, ఫ్రీ రాడికల్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. హెల్త్ సెక్టర్ లో ఉన్న వ్యక్తికి ఈ పదం చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి గుర్తుపెట్టు, ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్ అనేటువంటి పదం, ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలోకి ఏ ఒక్క ఆర్గాన్ లోకి వెళ్తాయో మోస్ట్ ఇంపార్టెంట్ సార్, చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి చూడండి, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఏ అవయవం దగ్గరికి అయితే వెళ్తుందో, ఏ అవయవంలో అయితే అది కూర్చుంటుందో ఆ అవయవం అనేది డ్యామేజ్ అవుతుంది. క్లియర్ క్రిస్టల్ సార్. ఏ ఆర్గాన్ దగ్గరికి అయితే ఫ్రీ రాడికల్ వెళ్తే ఆ ఆర్గాన్ సక్రమంగా అది చేయాల్సిన పని చెయ్యదు. ఎగ్జాంపుల్, బ్రెయిన్ కి ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది అని చెప్పంటే ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక బ్రెయిన్ కి ఎక్స్పైరీ డేట్ అనేది అనుకుందాం, మనకున్న లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఒక 70 years ఉంది అనుకుందాం. 70 సంవత్సరాలు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనుకుందాం బ్రెయిన్ కి. కానీ ఫ్రీ రాడికల్ ఎప్పుడైతే వెళ్తుందో ఆ 70 years అనేటువంటి ఎక్స్పైరీ డేట్ ని అది ఏం చేస్తుందంటే రోజు కొద్దిగా తగ్గించుకుంటూ వస్తాం. కళ్ళు 70 సంవత్సరాలు స్పష్టంగా కనిపించడం అంటే కళ్ళల్లోకి ఈ ఫ్రీ రాడికల్ అని చెప్పనేది ఒకటి ఎంటర్ అయింది అని చెప్పారంటే ఆ కంటి యొక్క లైఫ్ స్టైల్ తగ్గుతుంది. అందుకని ఇప్పుడు మనకి కొత్తగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్. ఎందుకు మన ఫోర్ ఫాదర్స్ అంత హ్యాపీగా హెల్తీగా ఉన్నారు అని చెప్పారంటే ఒకటే ఒక రీజన్, వాళ్ళకి ఈ ఫ్రీ రాడికల్ గురించి భయం లేదు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఇలా ఉంటాయి అనే విషయం వాళ్ళకి తెలియదు. రీజన్ ఏందో మీకు చెప్తాను నేను. కానీ ఇవాళ మనం మన ఫోర్ ఫాదర్స్ ఎవరైనా కానీ ఇక్కడ కనిపించే ప్రాబ్లమ్స్ ని మన వాళ్ళు ఎదుర్కొన్నారా? మన తాత ముత్తాతలను తీసుకోండి, వాళ్ళకి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం కానీ, హార్ట్ కి సంబంధించింది కానీ, కిడ్నీకి సంబంధించింది కానీ, హై బీపీలు, లో బీపీలు కానీ, మల్టీ ఆర్గాన్ డిజార్డర్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా సార్? లేవు. అంటే రీజన్ ఏంటిది? వాళ్ళ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి తయారు కాలే. సింపుల్ థింగ్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడున్నాయి సార్? ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీరిన తర్వాత, అంటే మీన్స్ 50 years తర్వాత, 60 years తర్వాత, 80 years తర్వాత. ఇప్పుడు కూడా మనం చూస్తాం, కొంతమందిని కర్ర పట్టుకుని ఇప్పుడు నడుస్తూనే ఉంటారు, కొంతమంది మామూలు నడుస్తూనే ఉంటారు. కొంతమంది యూట్యూబ్ లో మనం చూస్తే నాకు 100 years, 105, 110 సంవత్సరాలు అని చెప్పని యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉన్నారు. అంటే ఈ ఫ్రీ రాడికల్, మీరు ఒకటే ఒక విషయం గుర్తుపడి, ఎందుకు దీనికోసం ఎంతగా చెప్తున్నా అని చెప్పానంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఇవాళ మనని శాసిస్తున్నాయి. ఈ రోజు మన ఆరోగ్యం మొత్తాన్ని శాసిస్తున్నది ఏంటి అని చెప్పారంటే ఎస్పెషల్లీ ఫ్రీ రాడికల్స్ అనేవే. మరి ఈ ఫ్రీ రాడికల్స్ ని మనం ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా ఎదురించి మనం ముందుకు వెళ్ళాలి, వెళ్ళటానికి ఏం కావాలి? సింపుల్ థింగ్ ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒక యాపిల్ కనిపిస్తుంది సార్. ఈ యాపిల్లో ఫస్ట్ యాపిల్ ఇక్కడ చూడండి. ఈ యాపిల్ ని ఒక ఆరోగ్యకరమైనటువంటి సెల్ అనుకోండి, ఆరోగ్యకరమైనటువంటి ఒక కణం అనుకోండి. ఈ ఆరోగ్యకరమైన కణం ఏం చేస్తుంది? ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్. ఈ ఆరోగ్యమైన కణం, హెల్తీగా ఉన్నటువంటి ఈ యొక్క సెల్ అనేది, దానికి ఎప్పుడైతే దాని ఒంట్లో ఫ్రీ రాడికల్ ఎంటర్ కాదో అంతవరకు ఇది హెల్తీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాని బాడీలోకి ఒక ఫ్రీ రాడికల్ అనేది ఎంటర్ అవుతుందో అది చిన్నగా ఏం చేస్తుందంటే అది స్టెప్ బై స్టెప్ అది ఏం చేస్తుంది? ఇక్కడ దాన్ని కుంచింపచేస్తుంది, ఆ కణాన్ని చంపేస్తూ ఉంటుంది. ఆ కణాన్ని కొద్దిగా స్టెప్ బై స్టెప్ దాన్ని ఏం చేసుకుంటూ పోతుందని చెప్పారంటే దాని యొక్క సంతతిని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చివరికి ఆ కణం, ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని కూడా ఇంకో ఫ్రీ రాడికల్ గా తయారు చేస్తుంది. అర్థమవుతుందా సార్? ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని కూడా అనారోగ్యమైనటువంటి కణంగా అది మార్చిద్ది. మరి ఇంత పని చేసేదాన్ని ఏమంటున్నాం మనం? ఫ్రీ రాడికల్ అంటుంది. మరి ఆ ఫ్రీ రాడికల్ అని చెప్పనేది మన బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఎదుర్కోగలగాలి, ఎలా చేయగలగాలి, ఎలా చేయగలిగితే మనం మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోగలుగుతాం? ఎలా కాపాడుకోగలుగుతాం సార్?
ఇక్కడ 3 ఇమేజ్ మనకు కనిపిస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. దీంట్లో మిడిల్లో కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని ఫ్రీ రాడికల్ అంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ రాడికల్ అంటే మన ఒంట్లో ఉదాహరణకి మన కాలేయం లివర్ అనుకుందాం సార్. మన లివర్ ఆరోగ్యంగా ఉన్నటువంటి లివర్ కొంతమంది హెల్దీ టానిక్లు తాగుతారు సాయంత్రం పూట, కొంత హెల్దీ టానిక్లు తీసుకున్నారు అనుకుందాం. ఆ హెల్దీ టానిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని చెప్పారంటే, హెల్దీ టానిక్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి. ఆ హెల్దీ టానిక్ తీసుకోవడం వలన సాయంత్రం ఏమవుతుందంటే వాళ్ళ ఒంట్లోకి కొన్ని రకాల ఫ్రీ రాడికల్ వచ్చింది. ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మీకు వైలెట్ కలర్ లో కనిపిస్తా ఉంది, ఇక్కడ మీరు కానీ చూడగలిగితే ఈ వైలెట్ కలర్ లో కనిపించేది ఒక ఆరోగ్యకరమైనటువంటి కణం. లివర్ లో ఒక 100 సెల్స్ ఉన్నాయంటే, 100 కణాలు ఉన్నాయంటే, ఈ 100 కణాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాలు అనుకుందాం. ఈ 100 కణాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఆ లివర్ అంత హ్యాపీగా ఉంటుంది సార్. ఈ 100 కణాలు కానీ హ్యాపీగా ఆరోగ్యంగా లేకపోయినాయి అనుకోండి, వాటిలోంచి ఏమైనా తగ్గుతున్నాయి అనుకోండి, ఆ తగ్గినటువంటి కణాలని మనం ఏం చేయాలి, మళ్ళీ రీప్రొడక్షన్ చేయగలిగితేనే ఆ లివర్ అనేది 100% పనిచేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, లివర్ లోకి కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఒక ఫ్రీ రాడికల్ అనేది ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మనకి చూపిస్తున్నాం, ఈ ఫ్రీ రాడికల్ అనేది ఒకటి ఎంటర్ అయిపోయింది. ఇది ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని ఏం చేస్తుందని చెప్పానంటే, ఇక్కడ మీకు 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడండి సార్. ఈ రెండింటిని ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి సెల్ కి మూలం ఆటమ్స్ అని చెప్పి అంటాం. ఈ ఫ్రీ రాడికల్ దాన్ని దొంగలిస్తుంటుంది. దీన్ని, ఈ ఆటం ని ఎంత తొందరగా దొంగలించాలని చూస్తూ ఉంటది. ఎందుకు, దీనికి ఇక్కడ మైనస్ గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసుకొని దీని బలాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని అనారోగ్యంగా చెయ్యాలి. ఇది మాత్రమే ఈ ఫ్రీ రాడికల్ పని. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో ఇంకోటి కనిపిస్తుంది చూడండి, దాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్ అంటాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఏంటి సార్ అది, యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుందని చెప్పానంటే, ఈ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పనేది ఈ ఫ్రీ రాడికల్ కి నువ్వు ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని డ్యామేజ్ చేయొద్దు, నువ్వు దాన్ని డ్యామేజ్ చేయకోకుండా నీకు ఇక్కడ ఏదైతే మైనస్ లో ఉందో, ఇక్కడ మీకు ఏదైతే మైనస్ లో ఉందో ఒక ఆటమ్ ని నేను డొనేట్ చేస్తా అని చెప్పని ఆ యాంటీ ఆక్సిడెంట్ ఇక్కడ డొనేట్ చేస్తుంది. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇక్కడ ఫ్రీ రాడికల్ కి ఒక ఆటమ్ ని డొనేట్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ కూడా ఎలా మారిపోయింది అని చెప్పారంటే, సేమ్ లైక్ హెల్తీ సెల్ లాగా మారిపోయింది. ఎలా సార్, ఒక హెల్తీ సెల్ లాగా ఆ ఫ్రీ రాడికల్ అనేది మారిపోయింది. అది అప్పుడు అలా మారిపోవడం ద్వారా ఆ ఆర్గాన్ అనేది కంప్లీట్ గా 100% అదే యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇది ఎవరి శరీరంలో జరిగింది అని చెప్పారంటే, మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరంలో జరిగినటువంటి మార్పు ఇది. కానీ మరి మనకెందుకు జరగట్లేదు అని చెప్పారంటే, మనం అటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని తీసుకోలేకపోవటం వలన మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్ సంఖ్య అనేది అధికంగా పెరుగుతూ ఉంది. దానివల్లనే మనకి డిసీజులు రావట్లేదు. చాలా ఇంపార్టెంట్ విషయం సార్, డిసీజులు రావట్లేదు, డిజార్డర్. ఇవాళ మీరు చనిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కారణం మీరు అనుకోండి సార్. ఏ చిన్న రోగం వల్ల చనిపోయాడా, లేకపోతే ఒంట్లో ఉన్నటువంటి ఆర్గాన్ పనిచేయకపోవడం చనిపోయాడా? ఎవరైనా చనిపోతున్నారు అని చెప్పారంటే ఏమి సమస్యతో చనిపోయారు అనేది మన రిలేషన్ లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, బయట పీపుల్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక ఎంక్వైరీ అవసరం సార్. ఒక ఆర్గాన్ కు సంబంధించినటువంటి సమస్యతో తప్ప ఇంకా ఏ విషయంతోనూ చనిపోవట్లేదు. ఒకవేళ అలా చనిపోయిన వాళ్ళలో కూడా మాక్సిమం ఒక 10-20% మంది మాత్రమే ఇంకొక మిగతా అనదర్ ఇష్యూస్ వల్ల అయిపోతారు. కానీ మాక్సిమం ఆర్గాన్ ప్రాబ్లం వల్ల అవుతారు. అంగీకరించారా సార్? ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం ఆర్గాన్ ప్రాబ్లం వల్లనే, 100% ఆర్గాన్ వల్లనే. సో ఇక్కడ చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ సూపర్ హీరోస్ ఫైటింగ్ టు ఫ్రీ రాడికల్స్. ఇక్కడ ఫైటింగ్ అంటే బయట ఉన్నటువంటి మనం కొట్టుకోవడం కాదు సార్, దాన్ని ఆ ఫ్రీ రాడికల్ ని మళ్ళీ హెల్తీ సెల్ గా మార్చగలిగే సామర్థ్యం ఉన్నది ఏంటి అని చెప్పారంటే యాంటీ ఆక్సిడెంట్స్. మరి అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ ఇవాళ మనకి ఎలా దొరుకుతుంది? ఇక్కడ మీరు చూడగలిగితే ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, బెర్రీస్ కావచ్చు, ఇక అవి పాకే కావచ్చు, ఎగిరే కావచ్చు, నడిచే కావచ్చు, ఏం కావచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్, వీటన్నిటిని మనం మిక్స్ చేయగలిగితే, వాటన్నిటిని రెగ్యులర్గా కానీ కన్జ్యూమ్ చేయగలిగితే దాంట్లోంచి మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు మన వాళ్ళ డైట్కి చూడండి, మన పూర్వీకుల దగ్గరికి ఒకసారి వెళ్ళండి, ఎటువంటి ఫుడ్ తిన్నారని చెప్పారంటే వాళ్ళకి ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అనే రిస్ట్రిక్షన్ లేకుండా క్వాలిటీ ఆఫ్ అన్ని రకాల పచ్చి వాటిని తిన్నారు, ఉడికిచ్చిన వాటిని తిన్నారు, కందల్ని తిన్నారు, చెట్ల వేర్లను తిన్నారు, ఆకులను తిన్నారు, అన్ని రకాలు తిన్నారు. కాబట్టి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాళ్ళ బాడీలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అటువంటి రెసిస్టెన్సీ పవర్ పెరిగింది, వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం పెరిగింది. లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. ఎస్ ఆర్ నో సార్? నిజంగా మన పూర్వీకులకి ఆహారమే ఔషధంగా పనిచేసిందా లేదా? మన పూర్వీకులకి ఆహారమే ఔషధంగా ఉపయోగపడింది. కానీ మనకేంటి అని చెప్పారంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో
ఆహారం అనేది ఔషధంగా ఉపయోగపడే పరిస్థితిలో లేదు. సో ఇక్కడ మీరు చూస్తే కొంత హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక విషయం చెప్పేది ఏంటి అని చెప్పారంటే, దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ని ప్రపంచవ్యాప్తంగా హై క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మనం త్రూ లీగల్ ఒక గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కావాలో అటువంటి పర్మిషన్స్ అన్నిటిని తీసుకొని ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది. అందుకని ఈ ప్రొడక్ట్ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ మనకు ఉంటాయి. ఇక్కడ కొలమానం ఏందని చెప్పారంటే, ఇంతకుముందు మన పూర్వీకులు ఏదైనా ఆహారం తిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి కొలమానం లేదు. కానీ ఇవాళ మనం దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పని మాత్రమే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకి. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేకపోతే ఇంకొకరికి ఇవ్వడానికి మీరెవరు, తేవడానికి కంపెనీ లేవు. ఎస్ సార్, నో సార్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలా వద్దా? ఎలా పడితే అలా పోయి నేను పలానా ప్రోడక్ట్ ఇలా తీసుకొస్తాను చెప్పానంటే అయితేయా? ఒకవేళ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నా కానీ సైంటిఫిక్ రీజన్ కావాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కరోనా టైంలో నిజంగా చాలా ప్రౌడ్గా చేతులు దండం పెట్టాల్సిన ఒక వ్యక్తి ఆనందయ్య గారు. మన ఆంధ్ర నుంచి ఎంతో మందిని కాపాడిండు అతను తన యొక్క నాలెడ్జ్తో. ఒక మందును కరోనాకి ఒక మందులా తీసుకొచ్చి ఎంతో మందికి దానివల్ల ఉపశమనం కలిగించాడు. ఇక్కడ మీరు ఒక విషయానికి చూడండి, మరి ఆ ప్రోడక్ట్కి ఇమ్మీడియట్గా ఏమైనా లైసెన్స్ పర్మిషన్ ఇచ్చారా సార్? ఇమ్మీడియట్గా ఇవ్వలేదు. ఆయుష్ డిపార్ట్మెంట్కి వెరిఫికేషన్ కోసం దాన్ని పంపించారు. ఎస్ఆర్ మీరు వార్తలో చూసారా లేదా? ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ పంపిస్తే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ తగ్గట్టుగా మాత్రమే ప్రోడక్ట్ బయటకు రావాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ ఒక్క వస్తువును కూడా ఏ ఒక్క వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టుగా బయటకు మార్కెట్ చేయడానికి లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపల్సరీగా ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఈ ప్రోడక్ట్కి 100% కావాల్సినటువంటి లీగల్ ఎవిడెన్స్తో 34 రకాల మేజర్ ఇంగ్రీడియంట్స్, ఇందాక నేను చెప్పినటువంటి 3 ఎలిమెంట్స్, ఒకటి నీటి నుంచి పండేటటువంటి, ఒకటి నేలకి లోపల పండేటటువంటి, ఒక నేల పైన పండేటటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కలిపి 34 రకాల ఇంగ్రీడియంట్స్తో హై క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్తో మనకి ప్రోడక్ట్ తయారైంది. ఈ ప్రోడక్ట్ను మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా డైలీ ఒక 20 ml మనం ఇక్కడ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి దాంట్లో మేజర్గా హెర్బ్స్, ఫ్రూట్స్ నుంచి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి సార్. కానీ ఒక చెట్ల వేర్ల నుంచి, హెర్బ్స్ నుంచి, సముద్రంలో ఉండేటువంటి ఈ మేజర్ ఇంగ్రీడియంట్స్ నుంచి ప్రోడక్ట్ చాలా రేర్. ఎందుకు మన ప్రోడక్ట్ మీరు ఇచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తున్నాయి, బాగుంది అని చెప్పిన పదం ఎందుకు వస్తుంది? రీజన్ ఒకటి, దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్. 20 ml ట్వైస్ తీసుకోవడం వల్ల ఏం జరుగుద్ది మన బాడీలో? ఇక్కడ మీరు చూడండి, సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఆఫ్ ది కోర్ వరాక్ వి. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఈ ప్రోడక్ట్ని డైలీ ఉదయం ఒక 20 ml, సాయంత్రం ఒక 20 ml మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఏదైతే ప్రొటెక్షన్స్ కావాలో, ఇక్కడ చూస్తే మన గుండెలు, ఇందా మీకు చెప్పాను, ఎక్కడైతే ఫ్రీ రాడికల్ అనేది ఎంటర్ అవుతుందో, ఫ్రీ రాడికల్ ఎంటర్ అయినటువంటి ఆర్గాన్ పనిచేయదు, 100% పనిచేయదు, అది డ్యామేజ్ వైపు వెళ్తూ ఉంటుంది అని. అలాగా ఇక్కడ మన టోటల్ ఎంటైర్ ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి హెల్దీ సెల్ని డొనేట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఇంకో కణం ఫ్రీ రాడికల్కి ఒక ఆటంని డొనేట్ చేస్తూ ఉంది. అలా డొనేట్ చేయాలంటే డొనేట్ చేసేలాగా మన బాడీలో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకురావాలి. అలా తీసుకురాగలిగినప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం, హుషారుగా ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయం. సో అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని, వరాక్ వాల్యూని మన శరీరంలో అత్యధికంగా కలిగించగలిగే ప్రోడక్ట్ ఏముందా అని చెప్పారంటే, విత్ సైంటిఫికల్ ప్రూవ్గా మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్, హైయెస్ట్ హెర్బ్స్తో, రూట్స్తో ఉన్న ప్రోడక్ట్ మన కోర్ వరాక్ వాల్యూ. ఎన్నో రకాల డిజార్డర్స్కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. మీకు దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వకూడదు అని చెప్పిన ఎటువంటి కండిషన్ లేకోకుండా ఎన్నో రకాల డిజార్డర్స్కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఫైటింగ్ త్రూ ఫ్రీ రాడికల్స్, సఫిషియంట్ వరాక్ వాల్యూ, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అనేది హైయెస్ట్గా ఉన్నటువంటిది మనకి కనిపిస్తూ ఉంది మన కోర్ వరాక్ వాల్యూ. దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీలోకి రావాల్సినటువంటి, ఇక్కడ మనం చూస్తున్నాం, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీలో కావాల్సినటువంటి ఏదైతే ఇక్కడ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో సఫిషియెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఫ్రీ రాడికల్కి ఏదైతే ఇక్కడ మనకి రెడ్ మార్కులు కనిపిస్తుంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అని చెప్పని, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉండటం ద్వారానే ఇందాక మనం చెప్పుకున్నాం, అది ఫ్రీ రాడికల్ సంఖ్యని పెంచుతుంది అని చెప్పాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుందో అది దాన్ని డొనేట్ చేస్తూ ఉంటుంది, పక్కన ఇలా డొనేట్ చేస్తూ ఉంటుంది. డొనేట్ చేయడం ద్వారా ఆ ఫ్రీ రాడికల్ మళ్ళీ యాక్టివ్ సెల్గా అవుతూ ఉంది. అది ఇవ్వగలిగే ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పారంటే అది 100% కోర్ వరాక్ వాల్యూ ఉంది. బీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా మనం ఈ యొక్క ప్రోడక్ట్ని బయట మార్కెట్లో తీసుకోవచ్చు. ఎటువంటి
అభ్యంతరాలు లేకోకుండా దీన్ని ఎవరు కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కన్జ్యూమ్ చేయకూడదు అని చెప్పిన ఎటువంటి కండిషన్స్ లేకోకుండా ఈ ప్రోడక్ట్ని మనం బయటికి తీసుకువెళ్ళవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పారు, ఏం చెప్పాం మనం? ఎనీ డిజార్డర్ ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్పాను. అలా అని చెప్పని ఓన్లీ ఏదైనా ఒక ఏరియా ఉంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం సార్. ఉదాహరణకు సంజీవ్ గారు ఈ ప్రోడక్ట్ తీసుకొని డిజార్డర్స్ అని చెప్పి అన్నారు కాబట్టి ఒక బజార్లో 100 కుటుంబాలు ఉంటే ఆ 100 కుటుంబాల్లో ఎవరికి డిజార్డర్ ఉంది అని చెప్పి అనుకొని దోలాడుతూ ఒక ప్రోడక్ట్ తీసుకెళ్లారనుకోండి. దోలాడుతూ తీసుకెళ్తే ఆ వ్యక్తికి ఆ డిజార్డర్ వచ్చేసి ఓ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎంతో ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్న వ్యక్తికి ఆ ప్రోడక్ట్ ఇచ్చాం. ఆ ప్రోడక్ట్ ఇవ్వగానే మీరు కరెక్ట్ కంటెంట్ అర్థం చేసుకోండి సార్. ప్రోడక్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఆర్గాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100% పనిచేయాల్సిన ఆర్గాన్లో ఒక 30% డ్యామేజ్ అయిపోయింది, 70% పనిచేస్తుంది అని చెప్పారంటే ఆ 30% తిరిగి ఆర్గాన్కి తీసుకురాదు. 70% డ్యామేజ్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి 100% వర్క్ చేసేలాగా ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పటికి ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి ఉంది కాబట్టి ఆర్గాన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ కుటుంబంలో, అదే సంజీవ్ గారు ఇచ్చినటువంటి కుటుంబంలో ఇంకో 5 ఉన్నారు అనుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, కొంత ఆ ఇంటికి ఇప్పుడు ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఒక 30-35 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సంజీవ్ గారు ఆల్రెడీ 10-15 సంవత్సరాల నుంచి డ్యామేజ్ అయిపోయి ఉండి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఆ వ్యక్తికి మాత్రమే ప్రోడక్ట్ ఇవ్వాలన్నా, లేదా మిగతా ఉన్న కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడాలన్నా? మిగతా ఆ కుటుంబంలో 5 ఆ ఒక్కడికి మాత్రమే ప్రోడక్ట్ అవసరమా? మిగతా 4 ఉన్న వాళ్ళకి అవసరం లేదా? ఒక అర్థం చేసుకోండి, ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. దాంట్లో ఎస్పెషల్లీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకునే వ్యక్తి ఇంకా ముందు అవసరం. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునే వ్యక్తి ఇంకా అవసరం ముందు. ఫర్ ఎగ్జాంపుల్ బత్తి నాగరాజు గారు ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఈజీ డ్రైవింగ్ ఫోర్స్. ఆయన చేసే పని మీద, ఆయన ఉన్న ఆరోగ్యం మీదనే ఆయన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఆయన చేసే పని మీదనే, ఆయన ఉండే యాక్టివ్నెస్ మీదనే, ఆయన యొక్క సంపాదన మీదనే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంది. అంటే ఇవాళ ఆయన హెల్త్ అనేది ఎంత అవసరం ఆయనకు కాదు, ఆయన ఫ్యామిలీకి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పిన పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. ప్రివెన్షన్ ఫస్ట్. మనం ప్రతి ఒక్కళ్ళం ఎటువంటి డిజార్డర్ ఉన్నా, డిజార్డర్ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాలి. బార్న్ బేబీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి డిజార్డర్ ఉందంటే వాళ్ళ ఒక్కళ్ళ కోసం డిజైన్ చేసింది కాదు సార్ ప్రోడక్ట్. మిగతా వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తయారు చేసింది ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఏ ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో హాస్పిటల్స్కి వెళ్ళకోకుండా హెల్తీగా హ్యాపీగా ఉన్నారంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు. ఎస్ సార్, నో సార్? సో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్. అందుకని ఇక్కడ ఇచ్చారు, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్. 100% తాగొచ్చు. డయాబెటిక్ వాళ్ళకి తీయగా ఉందనో అలా ఉంటుందని చెప్పాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు అని చెప్పిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ దీంట్లో వాడిన ఏ ఇంగ్రీడియంట్ కూడా డయాబెటిక్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్, రక్తానికి సంబంధించి అది హై బీపీ అయినా లో బీపీ అయినా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు బయట ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాటికి ఏజ్ లిమిట్స్ ఉంటాయి. కానీ ఇది ఫుడ్ సప్లిమెంట్ సార్, ఇది ఫుడ్ సప్లిమెంట్. ఆ ఫుడ్ సప్లిమెంట్కి ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఉండవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది కంప్లీట్గా నేచర్తో తయారైంది కాబట్టి దీనికి ఎక్కడ ఏజ్ లిమిట్స్ లేవు. ఈ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు తీసుకోవాలని చెప్పండి, సమ్ కండిషన్స్ ఉంటాయి ఆ ఏజ్కి ప్రాబ్లం అని చెప్పని. ఇది తయారు చేసిందే ప్రివెంటివ్ మోడల్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తాగవచ్చు, ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైడ్, అంటే ఎప్పుడు దాకా తీసుకోవాలి, ఎక్కడ దాకా తీసుకోవాలని చెప్పానంటే దీనికి ఇన్ని రోజులు తీసుకోండి, ఇలా తీసుకోండి, ఎటువంటి కొలమానం లేదు. కానీ సైంటిఫిక్గా 120 రోజులు గాన ఒక హెల్దీగా ఉన్న పర్సన్ తీసుకుంటే తన బాడీ మొత్తం రీసైక్లింగ్ అయిపోద్ది. ఎటువంటి చిన్న చిన్న డ్యామేజ్లు మనకి కనిపెట్టక ముందు ఏవైనా మనం ఎటువంటి టెస్టులు చేయించుకోం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు తెలియని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ అవన్నీ సిట్రేట్ కావాలని చెప్పానంటే ఒక 120 డేస్ వాడుకొని మళ్ళీ ఇయర్లీ 120 డేస్ వాడుకుంటే చాలు, హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్ బిఫోర్ ఫుడ్. ఒక ఆహారాన్ని తీసుకోవడానికి ముందే ఎంప్టీ స్టమక్లో తీసుకోగలిగితే హై రిజల్ట్ వస్తుంది. డైల్యూట్ విత్ వాటర్, నో. వాటర్లో కలుపుకొని తాగొచ్చా? 1 లీటర్ని 3 లీటర్లు చేసి తాగొచ్చా? 1 లీటర్ని 3 లీటర్లు చేసి తాగటం వలన ఉపయోగం ఉండదు సార్. ఒక దాన్ని ఎంతవరకు డ్యూరేషన్ మనం తీసుకోవాలో దాని వరకు ఇంటేకే తీసుకోవాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైం, ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ సార్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి 5 నెలలు 6 నెలలు వచ్చినాయి అని చెప్పానంటేనే తన మెడికేషన్ మొత్తాన్ని కూడా స్టాప్ చేయాలని చూస్తారు. ఆ టైంలో కొద్దిగా శరీరం వేడెక్కుతుంది అని చెప్పని ఒక చిన్న
డోలో ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేయించాలని చెప్పన్నా ఎంతో కేర్ తీసుకుంటారు. ఎందుకంటే తన బాడీ అంత సెన్సిటివ్గా ఉంటుంది, లోపల ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది కాబట్టి. ఇక్కడ డ్యూరేషన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లాక్టేషన్ టైంలో, పాలిస్తున్న టైంలో, తల్లి తను ఫీడ్ చేస్తున్నటువంటి టైంలో హ్యాపీగా తను కన్జ్యూమ్ చేయొచ్చు, తన శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. థ్యాంక్ యూ సార్. అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా ఓపిక్గా ఈ యొక్క టయాన్ని కేటాయిస్తూ మీరు ఒక ప్రోడక్ట్ సెక్షన్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.